హాయ్ అందరికీ వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు ఇన్స్టెంట్ దోశ చేసుకుందామండి. గీ పొడి దోశ ఇంకా ఉత్తప్పం. ఫర్మెంటేషన్ లేకుండా, నానబెట్టే పని లేకుండా ఈజీగా అయిపోయే దోశ చేసుకుందాం. ఇదిగోండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయి దోశ. ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. మనం బ్రేక్ఫాస్ట్కి నానబెట్టకుండా మర్చిపోతే ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి దోశలు. చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతే ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇదిగోండి దోశ కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ఇక్కడ రవ్వ తీసుకున్నానండి. నేను 1 కప్పు రవ్వ తీసుకున్నాను. రవ్వ మీద ఏదన్నా తీసుకోవచ్చండి. ఉప్మా రవ్వ. దానిలో 1/2 కప్ పెరుగు వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవాలి. ఎందుకంటే ఇలా మిక్స్ చేసుకోవాలండి. దీనిలోనే సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనకి దోశ కన్సిస్టెన్సీలా ఉండాలి. మరీ ఎక్కువ వాటర్ పోయొద్దు. ఎక్కువ వాటర్ వేస్తే రావు దోశలు. ఎందుకంటే ఇలా మిక్స్ చేయాలండి. పెరుగు మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి. కొంచెం ఇంకా పలుచగా ఉండాలండి. ఇంకా వాటర్ వేస్తున్నాను. ఈ వాటర్ వేసి మంచిగా మిక్స్ చేసుకుని ఈ బ్యాటర్కి కొంచెం రెస్ట్ ఇవ్వాలి. ఎందుకంటే రవ్వ కదండి, రవ్వకి కంపల్సరీ రెస్ట్ ఇవ్వాలండి ఏ ఐటెం చేసినా కూడా. ఎందుకంటే ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి. ఇప్పుడు ఇది మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఈ లోపు మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ గ్రేటెడ్ కోకోనట్ తీసుకున్నానండి. దానిలో పల్లీలు వేస్తున్నాను, ఫ్రై చేసిన పల్లీలు. అలాగే పుట్నాలు కూడా వేసానండి. నేను పల్లీలు ఫ్రై చేసుకుని పెట్టుకుంటానండి. ఇప్పుడు దీనిలో కొంచెం చింతపండు ఇంకా వెల్లుల్లి వేసాను, కొంచెం సాల్ట్ కూడా వేసాను. అలాగే ఇంకా కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నాను. ఇప్పుడు దీనిలో మీరు కావాలంటే పచ్చిమిర్చి అని వేసుకోవచ్చు, ఎండుమిర్చి అని వేసుకోవచ్చు. నేను ఇక్కడ కారం వేస్తున్నానండి. ఇప్పుడు ఈ చట్నీ గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇక్కడ ఇంకొక చట్నీ చేస్తున్నానండి, ఆనియన్ చట్నీ. ఇక్కడ ఆనియన్స్ కట్ చేసుకోవాలి. దీనిలో కొంచెం చింతపండు ఇంకా కొంచెం కారం, సాల్ట్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి మన 2 చట్నీలు ప్రిపేర్ అయిపోయినాయండి. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు వేసుకుందాం. ఆనియన్ చట్నీకి తాలింపు అక్కర్లేదండి. కొంచెం ఆయిల్ వేస్తున్నాను దాంట్లో. అసలు తాలింపు అవసరం లేదు. తాలింపు లేకుండా కూడా బాగుంటుంది చట్నీ. ఇప్పుడు ఈ చట్నీ మనం 2 చట్నీల్లో కొంచెం కొంచెం వేసుకుందాం. ఎందుకండి ఎంత బాగా వచ్చిందో కదా చట్నీ. చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటాయి ఇలా చేసుకుని చట్నీలు. ఎప్పుడు ఒకే రకం చట్నీ కాకుండా ఇలా వెరైటీగా ట్రై చేయండి. ఎందుకంటే మన పల్లి చట్నీ ఇంకా ఆనియన్ చట్నీ. ఇప్పుడు మనం దోశ వేసుకుందాం. దోశకి నేను ఇక్కడ పొడి తీసుకున్నానండి, గన్ పౌడర్. అలాగే ఆనియన్స్ కూడా కట్ చేసుకుని పెట్టుకున్నాను, టమాటోస్ కూడా కట్ చేసుకుని పెట్టుకున్నాను, ఇంకా నెయ్యి కూడా తీసుకున్నాను. ఇప్పుడు మన బ్యాటర్ ఉంది కదా, దానిలో ఈనో వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ ఈనో వేస్తున్నానండి. ఈనో వేస్తే కొంచెం ఫ్లఫీగా బాగా వస్తుంది దోశలు. దోశకి ఫర్మెంటేషన్ ఏం చేయట్లేదు కదా, ఈనోతోనే ఫర్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఇది మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నప్పుడు ప్యాన్ హీట్కి పెట్టానండి. ప్యాన్ హీట్ అవ్వాలి. మంచిగా హీట్ అయినాక కొంచెం ఆయిల్ అప్లై చేసి తర్వాత వాటర్ వేసుకోవాలి. వాటర్ వేస్తే ప్యాన్ రెడీ అయిపోతుందండి మన దోశ వేసుకుంటానికి. ఇప్పుడు మనం బ్యాటర్ ప్యాన్ పైన వేసుకుందాం. వేసినాక స్ప్రెడ్ చేయొద్దండి, ఎక్కువ స్ప్రెడ్ చేయొద్దు. మన దోశలాగా స్ప్రెడ్ చేయొద్దు, కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం దోశ ఆరాలండి. ఆరినాక అప్పుడు పొడి వేసుకుందాం. కొంచెం ఉడకాలి దోశ. ఈ గన్ పౌడర్ నేను నా ఛానల్లో పెట్టానండి. మళ్ళీ ఇంకోసారి కూడా చేసి చూపిస్తాను. ఇదిగోండి గీ అప్లై చేసినాక పొడి స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇది కొంచెం కుక్ అవ్వాలండి. కుక్ అయినాక అప్పుడు దోశ వేరే ప్లేట్లో తీసుకోవాలి. ఎందుకంటే రెడీ అయిపోయిందండి గీ పొడి దోశ. ఇప్పుడు మనం ఊతప్పం వేసుకుందాం. ఎందుకంటే ఉత్తప్పం వేసేనండి. ఉత్తప్పం వేసుకునేటప్పుడు కూడా వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలి.
వేసిన వెంటనే మనం ఆనియన్స్ టమాటో వేయొద్దండి, కొంచెం ఆరాలి పిండి. ఆరినాక అప్పుడు మనం టమాటోస్ ఇంకా ఆనియన్స్ వేసుకుందాం. అలాగే నేను ఇక్కడ పొడి కూడా వేసాను. చాలా టేస్టీగా ఉంటుందండి గీ పొడి దోశ ఇంకా ఊతప్పం. ఇప్పుడు మూత పెట్టి కుక్ చేయాలి. ఇదిగోండి, ఊతప్పం అయితే 2 సైడ్ ఫ్లిప్ చేసుకోవాలండి. ఒక సైడ్ ఫ్రై అయినాక సెకండ్ సైడ్ కూడా తిప్పుకోవాలి. మీరు కావాలంటే కొంచెం ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చండి. ఇదిగోండి, రెడీ అయిపోయిందండి దోశ. వేరే సైడ్ తిప్పుకుంటున్నాను. ఇదిగోండి, కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో దోశకి. ఇలా బోత్ సైడ్ తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి దోశని. ఇదిగోండి, మన దోశ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను చేసుకున్న చట్నీతో చాలా సూపర్గా ఉంటాయండి దోశలు. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా వంటలు మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.